ఏమండి, అన్నయ్య చెప్పినట్టు పోలీసులకి ఒక మాట వేసించుదామండి. అది కాదే, మన ఊరికి మనకి ఒక మర్యాద ఉందిగా, చెడ్డ పేరు రాకూడదని చూస్తున్నాను. తమ్ముడు, మనం అలా ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలు మనం లెక్క చేస్తున్నాయి, కానీ కోటప్ప దాన్ని చెడగొడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని గురి పెట్టేదాకొచ్చేశాడు. పాపం తమ్ముని ఒకసారి చూడండి. శివ, శివ, ఏమైంది శివ? ఏంటి శివ ఇదంతా? వాడే చేశాడనే ఆధారం దొరికేంత వరకు మనం వాడిని ఏం చేయలేం కదా. కానీ నేను ఇది ఊరికి వదిలిపెట్టను. ఏరా, చిన్న రాయి తీసుకుని ఒక బొడ్డోడు చేతికిచ్చి అది నా కంపెనీ మీద విసిరితే పెద్దోళ్ళు అయిపోతారా? కోటప్పా అన్నా, ఇలా చూడు, మనుషుల చేత కొట్టించడం, అన్యాయంగా సంపాదించడం నీ పని. అటెళ్ళి ఇటెళ్ళి చివరికి మా దగ్గరికే వచ్చావుగా, చూసుకుంటా. ఓహో, బెదిరిస్తున్నావా? ఏయ్, నేను నీ ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది నిన్ను బెదిరించడానికి. నువ్వు బెదిరిస్తే బెదిరిపోనురా, జాగ్రత్త. నా తమ్ముడికి ఏదైనా అయ్యిందో ఆపో, అది నేను చెప్పాలి. నువ్వో నేనో చూసుకుందాం. నువ్వు పిలిచేవనే కదా నేను ఇండియాకి వచ్చాను. నువ్వు ఇలా చేయటం బాగుందా? శ్వేత, ఏడవకమ్మా, ఏడవద్దురా, చెప్తున్నాను కదా, ఏడవకు.
ఇప్పుడు నీ సమస్య ఏంటి? లేదు తాతయ్య, వాడు లేకుండా నేను బతకలేను, అసలు బతకలేను తాతయ్య. వాడు నాకు కావాలి తాతయ్య. రే, నువ్వెంత కావాలనుకున్నా వాళ్ళు దీనికి ఒప్పుకోర్రా. అసలు ఏం జరిగింది తాతయ్య? చెప్తాను రా. శ్వేత, ఒకప్పుడు ఈ ఊర్లో మన కుటుంబమే ఆస్తిలోనూ అంతస్తులోనూ గౌరవంలోనూ మందే పైచేయిగా ఉండేది. నా చిన్న వయసులో మా నాన్నగారు ఏం చెప్పినా ఈ ఊరికి వేదవాక్గా ఉండేది. ఈ ఊర్లో తోటలు పొలాలు మన కనుచూపు మేర వరకు ఉండేవి. మన ఇంట్లో 100 నుంచి 150 మంది దాకా పనివాళ్ళు ఉండేవారు. నాకు తోడబుట్టిన ఒక అక్క ఉండేది. చాలా గారాభంగా పెరిగింది. ఊర్లో ఏ సంబరాలు జరిగినా ఏ పండుగలు జరిగినా మొదటి మర్యాద మా కుటుంబానికే ఇచ్చేవారు. చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మా అక్క పెద్ద మనిషి అయింది. ఊరంతా పండుగ వాతావరణం. ఆ వేడుక చాలా గొప్పగా చేశారు. కొద్ది రోజుల తర్వాత మా అక్క పై చదువులు చదువుతానని పక్క ఊరికి వెళ్తానంది. మా అమ్మ ససేమరే ఒప్పుకోలేదు. కానీ మా నాన్నగారే ఆడపిల్ల ఆశపడుతుందని పంపించారు. మా అమ్మ భయపడినట్టే మా అక్క చదువుకోవడానికి వెళ్ళిన చోట ఒక అబ్బాయిని ప్రేమించింది. ఇంటిలో గొడవలు మొదలయ్యాయి. మా అక్క అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది. ఈ కాలంలోనే కులమతాలకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆ రోజుల్లో అయితే ఇంకా చెప్పాలా? అది మీరి మా నాన్నగారు మా అక్కకు నచ్చిన వాడితోనే పెళ్లి జరిపించారు. ఏవి మనం అనుకున్నట్టు జరగవు. కొద్ది రోజుల్లోనే కులమతాల గొడవలు రేగాయి. ఊరు కొట్టుకోవడం మొదలైంది. మా అక్క వాళ్ళ ఆయనకే సపోర్ట్ చేసింది. కూతురు జీవితం ఇలాగైపోయిందనే బాధతో మా అమ్మ మంచాన పట్టి చనిపోయింది. అంతేకాకుండా అప్పుడప్పుడు మా అక్కొచ్చి మా నాన్నగారి ఆస్తిని కొంచెంగా తీసుకెళ్తూ ఉండేది. ఎంతో వైభవంగా ఉండే మా కుటుంబం చాలా దారుణంగా తయారైంది. సమస్య ఇంకా పెద్దది కాకూడదని మా నాన్నగారు డబ్బులు ఇవ్వడం నిరాకరించారు. అప్పుడు మా అక్క మా నాన్నగారిని మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని దుమ్మెత్తిపోసి విడిపోయింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నాకు ఈ ఊరు ఆస్తి ఏమీ అక్కర్లేదని విదేశాలకి వెళ్ళిపోయాను. మా అక్క కుటుంబం వాళ్ళేనమ్మా వీళ్ళు. ఇదేనమ్మా మన 2 కుటుంబాల మధ్య వచ్చే సమస్య. ఏదేవైనా సరే మీరే మమ్మల్ని కలపాలి తాతయ్య. బండ్లని తినద్దని చెప్పానా? అయినా సరే ఈనకుండా తిని ఇలా బండ్లో ఊపిపోయి వస్తుడు. నేనేం దీక్షతో అనట్లేదే. పెళ్ళైన కొత్తలో నువ్వు సన్నగా మెరుపు తీగల సిమ్రన్లో ఉండేదానివే. ఇప్పుడు చూడు ఎంత బరువుగా మారిపోయావో. సైకిల్ తొక్కలేకపోతున్నాను. అయ్యో, ఆడది సైకిల్ తొక్కకూడదే. కాలిరిపోయి బాబోయ్, ఏంటే ఇదే? నోట్లోంచి రక్తం కూడా వచ్చేస్తుంది. ఎవరా మీరంతా? నాకు ఇలా దెబ్బలు తగ్గితే నన్ను వదిలేశారంట్రా. ఏమయ్యా నిన్నే కాస్త లేమయ్యా. ఇదిగో నిన్నే వెనక తగిలింది, రక్తం కూడా వస్తుందయ్యా. అదే నోట్లోంచి వస్తుంది. అది నీ పెళ్ళం కాదురా, నా పెళ్ళం. ఎవరైతే ఏట రే, అది నా పిల్లరా. ఇలా సవర్ వదలరా. ఒక మగాడికి దెబ్బ తగిలి అల్లాడుతుంటే నన్ను పట్టించుకోవడం మానేసి దీన్ని సవర్ తీస్తున్నారా? అమ్మాయిని జాలి తెలిస్తే అనుమానపడతావా? అదే నన్ను కాపాడచ్చు. నీకున్నదే ఒక పెళ్ళం, నాకెంతమందో తెలుసా? 3 పెళ్ళాలు. నీకెంతమంది పిల్లలు ఉంటే నాకేంటి? నాకున్నది ఒక్కతే, దాన్ని కూడా ఎగరేసుకుపోదాం అనుకుంటున్నారా? హలో, నోటేనా? ఇక్కడ మట్టి రోడ్డు పక్కనే తోట. ఏంట్రా 108 ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కొట్టుకుంటారు కదా, తర్వాత కాళ్ళు చేతులు నడుకుంటారు కదా, అప్పుడు రక్తం ఏర్లైపోతుంది కదా, అప్పుడు 108 అంబులెన్స్ వచ్చాను కదా కాపాడే. 108కి పంపించడం వదిలిపెట్టమన్నమాట. అదే నాకు కర్తవ్యం. ముందు నిన్ను ఏంటో నువ్వు ఎలా ఏమే పరాయి మగడ అటు చెంతంటే ఊరుకోవడం. నిన్ను ముందు నిన్ను పదవే ఇంటికి నీ పని చెప్తాను.